సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏంటంటే, అవతార్ అనేది హిందూయిజంలో వాడబడిన ఒక పదం. హ్మ్. హిందూ కాన్సెప్ట్. అంటే ఒకానొక యుగంలో లేకపోతే ఒక పర్టిక్యులర్ కాలమానంలో ఇందాక సుధాకర్ చెప్పినట్టు అప్పటి ప్రజలలో దుష్టుల్ని శిక్షించి ఆ వ్యవస్థను తిరిగి సెట్ చేయటానికి, రీసెట్ చేయటానికి దిగి రావటం. సో, ఇందులో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఆ దిగి రావటం అనేది ఏ రూపంలో అయినా కూడా ఆ పర్టిక్యులర్ దేవుడు రావచ్చు. హ్మ్. ఏ అవతారాన్నైనా చేపట్టొచ్చు. ఈ హ్మ్. దశావతారాలు మనం చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారంలో వచ్చారు. ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ హ్యూమన్ ఆర్ యానిమల్ ఆర్ సంథింగ్. అయితే మనం మాట్లాడుకునేది ఒక పర్టిక్యులర్ టెంపరరీ రిలీఫ్ ఇవ్వటానికో, ఒక యుగానికి పరిష్కారం ఇవ్వటానికో వచ్చిన వ్యవహారం కాదు. ఇన్కార్నేషన్ ఈజ్ గాడ్ బికమింగ్ మ్యాన్ టు రిడీమ్ ద హ్యుమానిటీ వన్స్ ఫర్ ఆల్. ఇక ఇందులో ఫేజెస్ లేవు. ఒక ఫేజ్‌కి ఒక అవతారం, రెండో ఫేజ్‌కి రెండో అవతారం లాగా లేదు. ఇది వన్స్ ఫర్ ఆల్ ఒకే ఒకసారి వచ్చాడు. కొంతమంది కోసం కాదు, ఎంటైర్ హ్యుమానిటీని రిడీమ్ చేయటానికి వచ్చాడు. ఈయన ఏదో వేరే ఒక షేప్ తీసుకోలేదు. గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిస్ ఇమేజ్. అదే ఇమేజ్‌లోకి మళ్ళీ ఆయన వచ్చాడు. కాబట్టి దిస్ ఏ విధంగా చూసినా కూడా హిందూ కాన్సెప్ట్ ఆఫ్ అవతారాకి, బిబ్లికల్ వ్యూ ఆఫ్ ఇన్కార్నేషన్‌కి ఎక్కడ మ్యాచ్ అవ్వదు. దట్స్ హౌ ఐ సీ. జానీ యెస్. యాక్చువల్‌గా విలియమ్స్ గారు ఆ చెప్పండి. పాయింట్ నేను ఐ వాస్ అబౌట్ టు మేక్ జానీ యెస్ అన్న. విలియమ్స్. యాహ్! ఏంటంటే 9 అయిపోయినాయి. 10th ఇంకా అవ్వలేదు. కొంతమంది నేనే కల్కి భగవాన్ అని చెప్పి అరెస్ట్ అయిపోయి జైలు పాలైన వాళ్ళు ఉన్నారు కానీ కల్కి భగవాన్ ఇంకా రాలేదు. సరే, ప్రశ్న ఏంటంటే కల్కి భగవాన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? సమస్యలు తీరిపోతాయా? సొల్యూషన్ వచ్చేస్తుందా? లేదు. మరలా యుగాలు ప్రారంభమవుతాయి. 4 యుగాలు కదా. సో ఇది చివరి యుగం. సో మళ్ళీ ఫస్ట్ యుగం. తర్వాత ఈ ఉదాహరణకి పరశురామ్ అవతార్ అంటే రామ్ విత్ అన్ యాక్స్, గొడ్డలితో వచ్చిన రాముడు ఎందుకు వచ్చాడు? ఆ అవతారంలో విష్ణు ఎందుకు రావడం జరిగింది? ఈ పరిపాలన చేసే వర్ణం వాళ్ళు పాండిత్యం చేయవలసిన, పురోహితత్వం చేయవలసిన బ్రాహ్మిన్స్ పై డామినేట్ చేస్తున్నారు. సో ఆ డామినేషన్ కంటిన్యూ అయితే వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళని అదుపులో పెట్టి బ్రాహ్మణుల యొక్క ఔన్నత్యాన్ని రిస్టోర్ చేయడం కోసం పరశురాం రావడం జరిగింది. అంటే కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను గట్టిగా పట్టుకొని కూర్చునే వ్యవస్థలో వచ్చింది. తర్వాత కొన్నిసార్లు ఈవిల్ ఫోర్సెస్తో పోరాడే క్రమంలో విష్ణు చిక్కుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి సురేష్ నరావతారం, జంతు అవతారం అని చెప్పారు కదా, కానీ హైబ్రిడ్ కూడా ఉంది. నరసింహ, అది హైబ్రిడ్. ఆ అవతారం ఆ ఫామ్లో ఎందుకు రావాల్సి వచ్చింది? ఒక ఈవిల్ ఫోర్స్ చంపడానికి రెడీగా విష్ణు ఏ రూపంలో వచ్చినా చంపడానికి సిద్ధంగా ఉంది. సో అప్పుడు ఆ భ్రమలో ఇదిలో నుంచి తప్పించుకోవడానికి యానిమల్గా వస్తే అయిపోతాను, హ్యూమన్గా వస్తే అయిపోతాను. సో బయటపడాలి, నా పని నేను చేసుకోవాలి అని అంటే నరసింహ అవతారంలో రావాలి అని ప్లాన్ వేశారు. అట్లా అసలు ఒక్కొక్క అవతారాన్ని చూస్తే సో 10 times వచ్చినా ప్రాబ్లం సాల్వ్ కాదు, మళ్ళీ 10 times రావాలి, మళ్ళీ 20 times రావాలి. సో దేర్ ఈస్ నో హోప్ ఆఫ్ అ ఫైనల్ సొల్యూషన్ ఇన్ దిస్ సిస్టమ్. ఎందుకంటే చరిత్ర చరణంగా సిక్లికల్ గా జరుగుతుంటది. అంటే చక్రికంగా జరిగిందే జరగడం. ఒక యుగం, రెండో యుగం, మూడో యుగం, నాలుగో యుగం, మళ్ళీ మొదటి యుగం. సో అవతార్ ఒక్కొక్క యుగంలో కొన్ని అవతారాలు. సో దిస్ ఈస్ అన్ అన్ఎండింగ్ ప్రాసెస్. ఒక సొల్యూషన్ లేదు, ఒక గోల్, డెస్టినీ లేదు. రైట్. బట్ ఇందాక సురేష్ చెప్పినట్లు వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒక్కసారే జంతువుల యొక్క, మేకల యొక్క, పశువుల యొక్క రక్తంతో కాక తన స్వంత పాపరహితమైన రక్తంతో ఇంకొక కోణంలో కూడా చూద్దాం. విలియం సార్ మీరు చెప్పండి, ఆ తర్వాత విల్ కంటిన్యూ. జానీ అంటే ఆయన అడిగినటువంటి ప్రశ్న, అవతారాన్ని శరీరధారి కాదు అని ఎందుకు అని అన్నారంటే, సింపుల్గా చెప్పాలంటే అవతారం పర్మనెంట్ కాదు, యేసు ప్రభు వారు పర్మనెంట్. అంటే అన్న చెప్పారు సురేష్ గారు, మనుష్య కుమారుడు. యేసు ప్రభు వారు కన్యక గర్భం ద్వారా ఈ లోకంలోకి మానవుడిగా వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇంకెప్పటికీ కూడా ఆయన దైవ మానవుడు. ఆ మానవత్వాన్ని మళ్ళీ వదిలేయలేదు. ఆయన ఏదో తగిలించుకొని వదిలేసింది కాదు, ఆయన పర్మనెంట్గా తీసుకున్నారు. అయితే అవతారాలు అలా పర్మనెంట్ కాదు, దే ఆర్ టెంపరరీ. అవి అపియరెన్స్, కానీ యేసు ప్రభు విషయంలో అవి రియల్. మూడోది ఏంటనంటే అవతారాలు రిపీటెడ్, మళ్ళీ, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారే. సో ఈ 3 కారణాలు బట్టి యేసు ప్రభు వారు శరీరధారి అయి వచ్చారు, అవతారాలు టెంపరరీగా వచ్చారు. ఇప్పుడు అన్న ఇప్పుడు ఇంకా హైలీ థియలాజికల్గా చెప్పాలంటే అవతారం అయింది లోవర్ గాడ్, సృష్టింపబడిన దేవుళ్ళు. కానీ యేసు ప్రభు వారు సృష్టింపబడిన వాడు కాదు, ఆయన నిత్యత్వంలో ఉన్నవాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారి అయి, ఆ వాక్యమే.
దట్స్ వెరీ అయితే ఇంపార్టెంట్. అయితే ఎలోహిమ్ అనేటువంటి మాట వేరే Hmm. కల్చర్స్ లో కూడా వాడారు అని